మహాత్మా జ్యోతిరావు పూలే బ్రాహ్మణులు చేస్తున్న మోసం గురించి ఏమన్నాడో వినండి. బ్రాహ్మణుల పచ్చి మోసం గురించి. బ్రాహ్మణులు విద్య తమను తాము పశ్చాత్తాప పడేలా చేసిందని అంటున్నారు. వాస్తవానికి వారు బ్రిటిష్ వారితో మంచి స్థానాల్లో స్థిరపడడానికి మాత్రమే తమను తాము సంస్కరించుకుంటున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు వారి రాతి మొక్కలను పూజించడం కొనసాగిస్తున్నారు దుర్మార్గంగా. జ్యోతిబా పూలేకి డిగ్రీలు లేకపోవచ్చు, కానీ ఇంత లోతైన మాటలు సామాన్య జనాలకు అర్థమవుతాయా? జ్యోతిబా ప్రశ్నావళి మనువాదుల గుండెల్లో సురకత్తే. పరదేశీ ఆర్య బ్రాహ్మణుడు గురించి. ఆలయ దేవుడు బ్రాహ్మణుడు పచ్చి మోసం. ప్రపంచాన్ని తయారు చేసే రాయిని ఒక నిర్దిష్ట లేదా ప్రత్యేకమైన దానితో ఎలా పరిమితం చేయవచ్చు? మూలాన్ని తవ్వుకొచ్చిన చెకుముకి రాయి జ్యోతిబా పూలే. దేశ ప్రధాని శూద్రుడు అని చెప్పుకుంటున్నాడు. నిజానికి అతను శూద్రుడు కాదు, ఆర్య బ్రాహ్మణ బనియా. సీఎంలు ఎమ్మెల్యేలు శూద్రత్వం అంటే అదేదో గొప్ప బిరుదు అనుకుంటున్నారు. అలా కాదు. అది నిత్యనూతన బ్రోకరిజం, బానిసత్వం, వెట్టి చాకిరీ, వట్టి చాకిరీ. మీడియాను అంబేద్కర్ పూర్తి ఎస్టేట్గా చేరిస్తే ఒక్క న్యూస్ రీడర్ కూడా మూలాన్ని ప్రశ్నించడు. అందరూ దొంగ నాటకాలే ఆడతారు. బాధిత త్యాగమై బుద్ధిజీవుడే జ్యోతిబా. బహుజనుని చెప్పుకుంటున్న శూద్రాను సరైన ప్రశ్న కాలేకపోతే